ఒక రాజు ఉండేవాడు. తన పేరు సుమేర్ సింగ్ అని. తన రాణి పేరు కేత్కి. కేత్కి చాలా అందంగా ఉండేది. సుమేర్ సింగ్ తన రాణిని చాలా ప్రేమించేవాడు. ప్రజల హితానికై రాజు ఎప్పుడు ఆలోచించేవాడు. తన రాజ్యం ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, దుఃఖం పడరాదు, ఇవన్నీ రాజా సుమేర్ సింగ్ చాలా ఆలోచించేవాడు. ఒక్కరోజు రాజు తన రాజ్యంలో ఉన్న ప్రజల పరిస్థితి తెలుసుకోవడానికి తన రాజ్యం మొత్తం తిరగాలని నిర్ణయించుకుంటాడు. ఇక తను తన రాణికి చెప్తాడు, మీకు తెలుసు కదా మహారాణి, నేను ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి సమయానికి రాష్ట్ర పర్యటనకు వెళ్తారు. అవును మహారాజా, నాకు తెలుసు. మీకు ఈ ప్రజలపై ఉన్న ప్రేమ, ఇక మీరే వాళ్ళని స్వయంగా వెళ్ళి చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను చాలా గర్విస్తున్నాను. నేను రేపు మన రాజ్యాన్ని చూడాలని నిర్ణయించుకున్నాను. ఈసారి మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ అనుభవం మీకు ఎంతో నచ్చుతుంది. సరే మహారాజా, ఖచ్చితంగా వస్తాను. నా ప్రజల్ని చూసి నేను చాలా సంతోషపడతాను. మరుసటి రోజు మహారాజు ఇంకా మహారాణి రాజ్యాన్ని విహరించడానికి వెళ్తారు. వాళ్ళ రథం ముందుకు సాగుతుంది. ఇక వాళ్ళిద్దరూ అన్నీ చూసి రాజ్యం చాలా సుభిక్షంగా ఉందని అనుకుంటారు. దారిలో వాళ్లకొక రైతు ఎదురొస్తాడు. తను చాలా ఆయాసపడిపోయి ఉండడం వల్ల చాలా నిదానంగా నడుస్తూ ఉంటాడు. రాజు సుమేర్ రైతు ముందు తన రథాన్ని తెచ్చి నిలుపుతాడు. వాళ్ళిద్దరు రైతుని చాలా దగ్గర నుంచి చూస్తారు. ఇక మన రాజ్యంలో మీ జీవితమంతా ఎలా సాగుతోంది? బాగా సాగుతోంది రాజుగారు. నేను ఒక చిన్నపాటి రైతు. ధాన్యాల వల్ల నా జీవనం సాగుతోంది. రోజు ఎంత సంపాదిస్తావు? ఎంత ఏరుకుంటావు? రాజుగారు, రోజు 4 నాణ్యాలు. అంతట్లోనే మీ జీవితం సాగుతుందా? ఇదైతే చాలా తక్కువగా ఉంది. అంత డబ్బులో మీ జీవనం ఎలా సాగుతోంది? ఒకటి నా కోసం, ఒకటి భోజనం కోసం, ఒకటి ఇచ్చేస్తాను, ఇంకొకటిని అప్పు కట్టేస్తాను. ఇదేంటి రైతు గారు, నాకేమీ అర్థం కావట్లేదు. ఓసారి సరిగా చెప్తారా? ఒక భాగాన్ని నేను నా మీద పెట్టుకుంటాను, ఇంకో భాగాన్ని భోజనం కోసం నా పెళ్ళానికి ఇస్తాను. ఎందుకంటే ఇంటి పనులు తన వల్లే జరుగుతూ ఉన్నాయి. ఒకటి వాపస్ ఇస్తాను. దీనికి అర్థం నా తల్లిదండ్రుల పాదానికి అర్పిస్తాను. ఎందుకంటే వాళ్ళే నన్ను పెంచింది, రోజు నాకు పనిచేయడం నేర్పించారు. ఒకటి అప్పు కోసం ఇస్తాను, అంటే నా పిల్లల కోసం ఖర్చు చేస్తాను. వాళ్ళలోనే నా భవిష్యత్తు కనిపిస్తుంది. అరే, ఎంత బాగా చెప్పావు నువ్వు. అద్భుతం. 10 స్వర్ణ ముద్ర నీకిస్తాము. అయితే ఈ విషయాన్ని నువ్వు ఎవరికి చెప్పకూడదు. అది నా మొహాన్ని 100 సార్లు చూడే వరకు. అలాగే రాజుగారు, మీరు ఎలా చెప్తున్నారో నేను అలాగే చేస్తాను. నేను ఈ విషయాన్ని ఖచ్చితంగా దాచిపెడతాను. రాజు ఇక రాణి సాయంత్రం రాజ్యాన్ని తిరిగి ఇంటికి వస్తారు. కానీ రాజు సుమేర్ సింగ్ ఆ రైతు అడిగిన ప్రశ్న గురించే చాలా ఆలోచిస్తూ ఉంటాడు. నేను నన్ను పెద్ద బుద్ధివంతుడు అని అనుకుంటూ వచ్చాను. కానీ సాధారణ రైతు మాటలో నాకు అర్థం అవడం లేదే. మరుసటి రోజు సుమేర్ సింగ్ ఆ ప్రశ్నని తన రాజ్యంలో ఉన్న ప్రజలకి చెప్తాడు. ప్రశ్నను విని సభలో అందరూ ఆశ్చర్యమైపోతారు. అప్పుడు సుమేర్ సింగ్ చెప్తాడు, ఇది సాధారణమైన ఒక రైతు చెప్పిన కథ. మీరందరూ తెలివైనవారు. ఆ రైతుకున్న ఎక్కువ తెలివి మీకు ఉండాలి. ఎవరు దీనికి సమాధానం ఇవ్వలేదు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ధైర్యం చేసి చెప్తాడు, రాజుగారు, నాకు 24 గంటలు సమయం ఇస్తే నేను మీ ప్రశ్నకి సమాధానం కనిపెట్టేస్తాను. అలాగే నేను మీకు రేపు వరకు సమయం ఇస్తాను. మీరు ఈ ప్రశ్నకి సరియైన సమాధానం చెప్తే మీకు పెద్ద బహుమతి ఇస్తాను. మహారాజు చెప్పారు ఈ ప్రశ్నని ఒక రైతే చెప్పాడని. నేను ఈ రాజ్యంలో ఉన్న రైతుల్లో ఆ రైతుని కనిపెట్టాలని. ఆ రైతును మాత్రం నా కనిపెడితే నా పంట పండినట్టే. ఆ వ్యక్తి ఆ రైతుని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఎంత వెతికినా ఆ వ్యక్తికి
ఆ రైతు జాడు దొరకలేదు. ప్రశ్న అడిగాడు. సాయంత్రం అయితూ వస్తా ఆ మనిషికి ఒక రైతు కనిపిస్తాడు. తను పొలంలో పనిచేసుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తి చాలా సంతోషంగా ఆ రైతు వైపు వెళ్తాడు. మళ్ళీ ఇలా అడుగుతాడు. నువ్వు అదే రైతువా? అదే నిన్న మహారాజు గారు మహారాణి గస్తీ తిరుగుతున్నప్పుడు కలిసిన రైతువి? అవునండి, నేనే అతను. అవును, మీరు ఎందుకు అది అడుగుతున్నారు? నేను మహారాజు గారి దర్బారి. మీరు త్వరగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. నిన్న మహారాజుని అడిగింది. నేను ఆ ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వడం కుదరదు. నాకు మహారాజు గారు చెప్పారు. నన్ను సమాధానం చెప్పకూడదని రాజుగారు నన్ను ఆదించారు. ముందు రైతు కాదని చెప్పాడు. తర్వాత ఆ వ్యక్తి రైతుకి 100 స్వర్ణ కానుకలను ఇస్తాడు. అప్పుడు రైతు ఆ ప్రశ్నకి సమాధానమిస్తాడు. ఆ వ్యక్తి వచ్చాడు. మరుసటి రోజు సుమేర్ సింగ్ రాజ్యంలో ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాడు. రాజుకు అర్థమైంది రైతు తన విశ్వాసాన్ని కోల్పోయాడని. రాజు రైతుని పిలిపిస్తాడు. ఇక నమ్మక ద్రోహం చేసిన దానికి కారణాన్ని అడుగుతాడు. గుర్తుంచుకోండి, నిన్న ఏం చెప్పాను? నా ముఖాన్ని 100 సార్లు చూసే వరకు ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఎవరికీ తెలియకూడదని. ఏంటి, మర్చిపోయావా? లేదు లేదు రాజుగారు, నేను మీ ఆదేశాలను పూర్తిగా పాటించాను. నాతో అబద్ధం చెప్పకు. నన్ను ఎప్పుడు నువ్వు 100 సార్లు చూసావు? దర్బారి గారే నిన్న ఈ ప్రశ్నకి సమాధానం చెప్పినందుకు నాకు 100 బంగారు నాణ్యములు ఇచ్చారు. ఆ బంగారు నాణ్యంలోని మీ ముఖ చిత్రాల్ని చూసి దర్బార్ గారికి సమాధానం చెప్పాను. రాజుకి రైతుని తెలివితేటలు ఇక ధైర్యాన్ని చూసి చాలా సంతోషిస్తాడు. ఆ రైతుని వాళ్ళ విశేషమైన సభలో చేర్చుకుంటారు. దీనివల్ల మనకేం అర్థమవుతుందంటే, మానవుడు తన తెలివితేటలను చాలా సరిగ్గా వాడితే వాడు ఏమైనా సాధించగలడు. రైతుకు ఎలాంటి అవకాశం దొరికిందంటే, తను రాజు ఎదురుగా నిలబడి మాట్లాడడం. ఆ అవకాశాన్ని చాలా మంచిగా ఉపయోగించుకొని తను ఆలోచించాడు. రాజు ముందు ఎలాంటి ప్రశ్న వేయాలంటే, ఎలాంటి పొడుపు కథ ఉండాలంటే ఆ ఉత్తరం ఎవరికీ తెలియరాదు. ఎవరికి తెలుసు, దాంట్లోనూ చమత్కారం ఉండొచ్చేమో. ఇక వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు రావచ్చు. ఎక్కడ ఒక రైతు, ఎక్కడ ఒక రాజు. కానీ ఈరోజు తను ఒకేసారి రాజసభనే చేరుకున్నాడు. తన జీవితంలో చాలా మార్పులు వచ్చేశాయి. ఇక వాళ్ళ కుటుంబంలో అందరూ సంతోషమైన జీవితాన్ని గడిపారు. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.